నా పేరు మామిడి నాగయ్య, ఆదర్శ రైతు, అన్నపర్తి గ్రామం, నల్గొండ మండలం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడం మాకు రైతుల మొక్కల్లో చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాట ప్రకారం ₹1,00,000 రుణమాఫీ చేసి ఈ వచ్చే నెల వరకు 1,00,000 రుణమాఫీ, నెక్స్ట్ ఆగస్టు 2 లక్షల రుణమాఫీ ప్రకారం విడతల వారిగా రుణమాఫీ చేసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము రైతులం. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేయగానే 2 లక్షలు సకాలంగా రుణమాఫీ చేస్తానని దానికి మాట కట్టుబడి ఉండి రుణమాఫీ చేసిండు. ఇంకా సంతోషంగా ఉన్నాం రైతులం అందరం. ఇప్పుడు ప్రభుత్వం సూపర్గా ఉంది, ప్రభుత్వం మంచిగా ఉంది, రుణమాఫీ చేసిండు. 10 ఎకరాలు 15 ఎకరాల కాయించి చేయాలి సార్. రైతు భరోసా కూడా ఒక 10 ఎకరాల వరకు లిమిట్లో ఇస్తే బాగుంటుంది, ఇస్తే మంచిగా ఉంటుంది. మా ఊరు దీపకుంట, మాది నల్గొండ మండలం. నా పేరు పెరమల్ల యాదయ్య. ఈ ₹1,00,000 రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ గురించి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా మంచిగా చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తుందని అందరూ చాలా వరకు సంతోషపడుతున్నారు. నా పేరు సామాన్ నర్సిరెడ్డి, దీపకుంట, నల్గొండ మండలం, నల్గొండ జిల్లా. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఏకదాటిగా రుణమాఫీ చేసిండు. ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా చేస్తే బాగుంటుందని చేస్తుండే. ఆల్రెడీ ఇంకా 2 లక్షల లోపు వచ్చింది, ఇంకో 2 లక్షల వరకు వస్తే బాగుంటుంది. రైతు భరోసా కూడా ఒక 10 ఎకరాల వరకు లిమిట్లో ఇస్తే బాగుంటుంది. రైతులంతా సంతోషంగా ఉంటారు. రుణమాఫీ చేసిండు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు కేసీఆర్ చేసినప్పుడు తేపకు నెలకు, 3 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి ఇంత చేసిండు. ఇప్పుడు చేసిందల్లా ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఒకటేసారి ₹1,00,000 రుణమాఫీ చేసిండు, ఒకటే నెలల కథం చేసిండు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ రేవంత్ రెడ్డి చేసిండు. కానీ ఒక 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకు రైతు బంధు పడాలి లెక్కకు, రైతు భరోసా. తర్వాత 10-20 ఎకరాలకు ఇచ్చి మళ్ళీ సన్నకారు రైతు అటే పోతుండు. ఉన్నోళ్ళు మక్తకిచ్చుకొని చేసుకున్న వాళ్ళు బాగుపడుతుర్రు. అసలు సన్నకారు రైతు, చిన్న రైతు మొత్తం అడుగునే పడిపోతుండు. 10 ఎకరాలు ఉన్నోడు చేసుకుంటే 10 ఎకరాలకు మళ్ళీ మక్త వస్తుంది, ఈ రైతు భరోసా వస్తుంది లబ్ధిదారులకు. మరి ఏమున్నది సార్ అలా? రైతు రుణమాఫీ కావడం చాలా సంతోషించదగ్గ విషయం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఒకేసారి రుణమాఫీ కావడం ఎలా జరిగిందో ఇప్పుడు అదే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు లక్ష వరకు రుణమాఫీ ఈరోజు సాయంత్రం వరకు అవుతుంది. తెలంగాణ రాష్ట్ర రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా 18వ తారీఖు ఆగస్టు 15 లోపు రైతులందరికీ రుణమాఫీ కావడం రైతులందరూ పండుగ వాతావరణం నెలకొన్నది. రైతులందరూ చాలా సంతోషపడుతున్నారు. నా పేరు జిల్లా మల్లయ్య, రేగట్ట మాది. మా ఇంటి పేరు జిల్లాలో, మండలం కనగల్లు. రుణమాఫీ 2 లక్షలు చేసినందుకు మాకు సంతోషంగా ఉన్నది. అట్లనే రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళకు, కట్టుకునే వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలి. ఒక 5 లక్షలు ఇస్తే ఇండ్లు కట్టుకుంటాము. ఇక మళ్ళీ అందులో ఇప్పుడు రైతు భరోసా కూడా ఒక 10 ఎకరాలకు ఇవ్వాలి. ఇది మాకు చాలా సంతోషం. మాది దూరపల్లి, కనగల్ మండలం, జిల్లా నల్గొండ. రైతులకు రుణమాఫీ చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ వల్ల రైతులకు చాలా సంతోషం. ఈసారి రేవంత్ రెడ్డి దయ వల్ల అంత రైతులు సంతోషంగా ఉన్నారు. మాకు 1,50,000 అవుతుంది. మాది చెర్లపల్లి, నా పేరు కాసర్ల గౌతమ్ రెడ్డి. రుణమాఫీ రైతులకు మేలే, కానీ 2018 టార్గెట్ పెట్టి అంతకుముందు దివాలా తీసిన రైతులు కట్టలేకపోయిన వాళ్ళకి ఇవ్వకుండా 2018 కానించి యువతలి వాళ్ళకే ఇస్తుండ్రు. కాబట్టి అవతల వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళది కూడా మాఫీ చేయాలని, రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వంగా మాఫీ చేయాలని కోరుచుకుంటున్నాను. నల్గొండ మండలం కాజీరామరం. అది నాకుంది 1 ఎకరం. ఇంతకుముందు గత 30 ఏళ్ళు నేను లోన్ తీసుకున్నా, కాపు లోన్ తీసుకున్నా. ఈ రేవంత్ రెడ్డి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నా 30 ఏళ్ళు నాకు మాపోయిందని నాకు నిన్న లిస్టులో పేరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్న. పేరు మరియమ్మ, మాది దొనకాల. అమ్మగారు దొనకాల, అత్తగారు అన్నిటి కూడా. అయితే అమ్మగారు భూమి ఒక్కదాన్ని నేను. అయితే 90 ఏళ్ళు తీసుకున్నా. ఇప్పుడు మా పైన ఇచ్చారు. ఏముంది, మంచిగానే ఉంది సార్. ఇంకేదైనా చేస్తే చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు బండ మీద అంజయ్య. నేను ఆదర్శ రైతుని.
ఆర్గానిక్ పద్ధతిలో కనగల్లు మండలంలోని బండమీదిగూడెంలో ఉండబడినటువంటి నా వ్యవసాయ భూమిలో నేను బత్తాయి తోట పెట్టుకొని ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రైతులకు రూపాయి కానించి ఒక జీరో కానించి 2 లక్షల రూపాయల వరకు ఏదైతే ఎన్నికల్లో ప్రకటించిన దాని ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ వరకు చేసినందుకు నేను ఒక రైతుగా ప్రభుత్వానికి ఉదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతుకు ఎంత చేసినా కూడా తక్కువే, 2 లక్షలు ఎక్కువ అనేది కాదు. వివిధ రకాల మేధావి వర్గాలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అనేక రకాల ఇబ్బందులు పడుకుంటూ రైతులు ఇవాళ వ్యవసాయం చేసి పెట్టుబడులు పెట్టి పెట్టుబడులు వెళ్ళక కూడా అనేక రకాల రైతాంగం ఉరి పెట్టుకొని చనిపోయినటువంటి సంఘటనలు, పురుగుమందు తాగినటువంటి సంఘటనలు కొల్లలుగా ఉన్నాయి. కాబట్టి రైతు రుణమాఫీ ప్రభుత్వం మాట ఇచ్చినందుకు, మాట నిలబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇచ్చినాడే ప్రజలందరూ బాగుంటారు. రుణమాఫీ అందనటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనికి ఏకైక మార్గం, ఏకైక లక్ష్యం ప్రతి పౌరునికి కూడా, ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరునికి కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం వైపు ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పి నేను ఒక రైతుగా కూడా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా రైతు బంధు ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తానని చెప్పి కూడా ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ 100 ఎకరాలు ఉండే రైతులకు ఇచ్చిన దానికంటే 10 ఎకరాలు ఉండబడినటువంటి రైతులకు తప్పకుండా ఎకరానికి 7,500 రుణం రైతు బంధు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, 100 ఎకరాల ఉన్నలకు రైతు బంధు ఇవ్వద్దు. ఈ 10 ఎకరాల రైతులకు కూడా స్వచ్ఛందంగా ఏ రైతే వ్యవసాయం చేసుకుంటాడో ఆ రైతులకే ఇవ్వాలి. ఎందుకంటే వ్యవసాయం చేసే రైతుని గుర్తించడం చాలా సులువు. ఎందుకంటే మనకు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, తర్వాత అగ్రికల్చర్ ఏఓ గారు ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరు కనుక అనుకుంటే ఏ గ్రామంలోనైనా కూడా ఎవరు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఈ వ్యవసాయం చేసే వాళ్ళ మీద, ఈ అధికారుల మీద కఠినంగా కూడా వాళ్లకు చట్టాలను చేస్తూ చేసే రైతులకే, వ్యవసాయం చేసుకునే రైతులకే రైతు బంధు ఇవ్వాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు అంజుబాబు యాదవ్. మాది నల్గొండ నియోజకవర్గం, నల్గొండ జిల్లా, కనగల్ మండలం, జంగమయ్యగూడెం. మాది మాకు 5 ఎకరాల భూమి ఉంది. అందులో 3 ఎకరాలు బత్తాయి, మిగతాది పొలం ఉన్నది. నాకు ఈ మధ్యనే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు ఇచ్చిన గ్యారంటీలలో ఒక గ్యారంటీలో 1,00,000 రూపాయలు రుణమాఫీ ఏదైతే లోపు ఉందో మాఫీ చేస్తారని చెప్పిరో మాకు అది వర్తించిందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో వైఎస్ హయాంలో ఏదైతే ఏకకాలంలో రుణమాఫీ జరిగిందో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది రైతుల పట్ల, రైతుల సంఘాల పట్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఒకటే కోరుతూ ఉన్నాము, ఏదైతే వ్యవసాయం చేస్తున్నారో వారికే రైతు బంధు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా రైతుల పట్ల, నల్లగొండ జిల్లా రైతుల పట్ల గవర్నమెంట్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మాది నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులోని అక్కలాయగూడెం గ్రామం. నా పేరు ఉపేందర్. మాకు ఒక 20 ఎకరాల వ్యవసాయ భూమి కలదు. నేను ఒక 10 ఎకరాలు సేద్యం చేస్తూ ఉన్నాను. విషయానికి వస్తే, ఈ రుణమాఫీ విషయానికి వస్తే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే 2009లో కూడా చేయడం జరిగింది. వైఎస్ఆర్ గారు చేసి రైతుల పక్షాన పేదల పక్షపాతిగా నిలిచిపోయాడు చరిత్రలో. ఏం చేశారంటే 2018 నుంచి డిసెంబర్ 12 నుంచే కట్ ఆఫ్ డేట్ పెట్టారండి. అలా కాకుండా 2018కి డిసెంబర్ ముందర తీసుకున్న వాళ్ళు కూడా, 2014 ముందర తీసుకున్న వాళ్ళు కూడా రైతులు కొన్ని అనివార్య కారణాల వల్ల, ఇబ్బందులు ఉండడం వల్ల కట్టలేకపోయారు. వారి యొక్క బ్యాలెన్స్ మొత్తం ఎన్పిఏ ఖాతాలోకి వెళ్ళిపోవడం జరిగింది. అలా కాకుండా కూడా ఓల్డ్ ఎన్పిఏ ఖాతాలో పోయినాయి కూడా తక్షణమే పరిశీలించి అసలు ఎన్ని ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే బ్యాంకర్లతో సమావేశం చేసి ఆ యొక్క రైతులకు కూడా మేలు కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు 4 దఫాల్లో పడడం వల్ల అలా డబ్బులు మొత్తం వడ్డీ కింద పోవడం వల్ల అప్పు కట్టలేకపోయారు. అది అలాగే ఉండి మొండి బాగా కింద పడ్డది. తక్షణమే దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మంచిగా అందరికీ 1,00,000 రూపాయలు చేస్తూ తక్షణమే ఆగస్టు 15 లోపల అందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుకుంటూ,
అదేవిధంగా ఇప్పుడు రైతులందరూ సాగుకు సన్నద్ధమయ్యారు కాబట్టి రైతు బంధు కూడా అందరికీ వేయాలని కోరుకుంటున్నాను. రైతు బంధు విషయానికి వస్తే కూడా కేవలం గుట్టలకి రోడ్లకి ప్లాట్లు చేసిన భూములకు వేస్తారు. అలా కాకుండా కేవలం సాగు చేసే భూములకే వేయాలి. ఇట్లా వేసి రాష్ట్ర బడ్జెట్ అది చెల్లాచెదురు కాకుండా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. అనవసరంగా ఈ చెట్టులకి గుట్లకి పుట్టలకి వేయడం వలన రైతు బంధు డబ్బులు మొత్తం వృధా అయిపోతున్నాయి. ఎవరైతే నిజంగా సాగు చేస్తున్నారో రైతుకి ఆ యొక్క రైతుకే రైతు బంధు చెల్లించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వము రైతు రుణమాఫీ చేసినని వాళ్ళు పెద్ద గొప్పలు చెప్తా ఉన్నారు. ఈరోజు పేపర్లో పెద్ద పెద్ద యాడ్లు టీవీలో వేయించి రైతాంగాన్ని కూడా మోసం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో గత 2 టర్ములు దాదాపు 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది. కానీ ఈ ప్రభుత్వంలో మొదటి విడతగా 6,048,000 కోట్లు రుణమాఫీ చేశారు. ఈరోజు 11 లక్షల మందికి రుణమాఫీ చేశారు. గతంలో 50,000 మందికి రుణమాఫీలు అయినాయి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఆంక్షలు లేకుండా, ఎలాంటి ఆంక్షను పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఏ కార్డు కూడా లేకుండా, ఏ ఆంక్షలు లేకుండా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా రైతుల విషయంలో రైతు భరోసా ఈ రోజు వరకు వేయలేదు. ఎకరానికి 15,000 వేస్తా అన్నారు. ఇప్పటికి నాట్లు అయిపోయినాయి, ఇత్తనాలు వేసారు, అన్నీ అయినాయి. రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇంత ఘోరంగా చేస్తూ ఉంది. గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉంటే నాట్లు వేయ ముందుకే మాకు రైతు భరోసా వచ్చేదని రైతులందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రైతు రుణమాఫీ మాత్రం ఏ ఆంక్షలు లేకుండా అందరికీ కూడా రుణమాఫీ చేయాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర గవర్నమెంటు ఏదైతే రైతు రుణమాఫీ అని చెప్పి ₹1,00,000 ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ అని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఏదైతే నిన్న సంబరాలు చేసుకోరో ఆ సంబరాలు ఎందుకు చేసుకోరని చెప్పి మేము ఒక రైతుగా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ₹1,00,000 లోపు రుణమాఫీ అన్నారు. ఈరోజు చాలామందికి రైతులకు ఏంటంటే రుణమాఫీ కాక ఆ లిస్ట్ ఏందనేది మా పేర్లు రాక కూడా చాలా వరకు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ 1,00,000 అంటే అందరికీ ఒకేసారి రుణమాఫీ చేసేవాడు. కానీ ఇప్పుడు రైతులని ఆందోళన చెందుతున్నారు. దీనిని సమాధానం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా రైతులకు గత ప్రభుత్వం ఎప్పుడైతే రైతు బంధు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా అని చెప్పి ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వానాకాలం సీజన్గా అయిపోతుంటే కూడా రైతులకు రైతు భరోసా అనేది కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. ఖచ్చితంగా ఈ ₹1,00,000 కూడా ఏవైతే ఈరోజు మేము 7,000 కోట్లు మేము రిలీజ్ చేసామని చెప్తున్నారో ఇది అబద్ధం అని చెప్పి చాలా వరకు రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. ఆ లిస్టు కూడా ఇంతవరకు కూడా బయట పెట్టలేదని చెప్పి ఖచ్చితంగా లిస్టు ₹1,00,000 అయిన లిస్టు బయట పెట్టి ప్రతి ఒక్క రైతుకు 10,000 నుంచి 5,000 నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు ₹1,00,000 ఉన్నటువంటి రైతులకు నిన్నటి వరకు అందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నిన్న రేవంత్ రెడ్డి గారు 18 తారీఖు సాయంత్రం 4 గంటలకు ₹1,00,000 రుణాలు ఇస్తానని చెప్పారు. ఈరోజు రైతు ఆ బ్యాంకు బుక్ పట్టుకొని బ్యాంక్ కాడికి పోతే పాన్ కార్డు అడుగుతారు. పాన్ కార్డు అంటే కొందరు తీయలేదు, కొందరికేమో ₹1,00,000 లోపు మాపు అంటే ఈరోజు చెప్పేది ఏంటంటే వాళ్ళు నీకు ఆ పాన్ కార్డు తీసుకొస్తేనే మాపు అవుతుంది, లేకపోతే కాదు. అది కాకుండా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎలాంటి షరతులు లేకుండా ₹1,00,000 కాదు 2,00,000 రుణమాఫీ కూడా ఏకతాటిగా చేస్తే మంచిగానే ఉంటుందని కూడా కోరుతా ఉన్నాం. పోలీ సత్యనారాయణ, నాది నల్గొండ మండలం అప్పాజిపేట గ్రామం. నాకు 29 గుంటల పొలం ఉన్నది. దాంట్లో నేను క్రాప్ లోన్గా ₹33,000 తీసుకున్నాను. అయితే ఈరోజు ఉదయం బ్యాంకుకు వెళ్ళి కలవగా బ్యాంకు వాళ్ళు 32,800 మాఫీ వచ్చింది, మీకు ₹2,000 మీరు ఇంకా అదనంగా చెల్లించవలసి ఉంటుందని చెప్పేసి అని అన్నారు. అయితే నేను ప్రభుత్వాన్ని అడిగేది ఇక్కడ ఒకటే, ఏంటి అని అంటే ప్రభుత్వము 2 లక్షల వరకు అంటే 1,00,000 లోపు నుంచి తీసుకున్న వాళ్ళకు 2 లక్షల వరకు ఎంత వడ్డీ అయినా 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అందరూ పూర్తి స్థాయిలో మాఫీ చేస్తామని చెప్పారు. కానీ బ్యాంకర్లు మాత్రము అదనంగా మీకు ఇంత కట్టాలి అని చెప్పేసి నాతో పాటు ఇంకా 4-5 వచ్చారు ఊర్లో వాళ్ళకు కూడా అదే చెప్పడం జరిగింది. ఒకరికి 4,500, ఒకరికి 6,000, ఒకరికి ఇట్లా రకరకాలుగా వాళ్ళు తీసుకున్న క్రాప్ లోన్ బట్టి
చెప్పడం జరుగుతుంది. అది ఏంటని బ్యాంకర్లను అడిగితే మాకు తెలియదు, మీరు ఏదైనా ఉంటే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ని అడగని చెప్తున్నారు. దయచేసి ఎవరైతే లక్షలోపు మాఫీ తీసుకున్నారు, 2 లక్షల వరకు మాఫీ పూర్తి స్థాయిలో మాఫీ అన్నారో దాన్ని మిత్తితో సహా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. కోరితే కొంతవరకు ఏదైతే తీసుకున్నారో వాళ్ళకు వెసులుబాటు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం.